హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జైసా తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై. దొండకాయని తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దొండకాయ బ్లడ్ యొక్క షుగర్ లెవెల్ని తగ్గించి డయాబెటీస్ రాకుండా చేస్తుంది. ఆయుర్వేదంలో ఈ దొండకాయను డయాబెటీస్కి మెడిసిన్గా యూజ్ చేస్తారు. దొండకాయను తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. దొండకాయ అధిక బరువును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మలబద్ధకం, అల్సర్స్, ఎసిడిటీ వంటి ప్రాబ్లమ్స్ నుండి మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది. దొండకాయ కర్రీ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, కంపల్సరీగా నచ్చుతుంది. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. దొండకాయ కర్రీ ప్రిపరేషన్ కోసం ఫ్రెష్గా ఉండే దొండకాయలను తీసుకోండి, శుభ్రంగా కడగండి. కడిగిన దొండకాయలను ఈ వీడియోలో చూపించిన విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి. దొండకాయలను ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది, అంతేకాకుండా తొందరగా ఫ్రై అవుతాయి. దొండకాయలను కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ఫ్రై ప్యాన్లో 3 టేబుల్ టీ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి. పోపు గింజలు బాగా వేగాక ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక 3 పచ్చిమిర్చిలను సన్నగా తరిగి వేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నిమిషాల పాటు ఉల్లిపాయలను పచ్చిమిర్చిని వేయించాక కొన్ని కరివేపాకు రెబ్బలు వేసి కలుపుకోండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క పచ్చివాసన పోయేంత వరకు వేయించి మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను ఇందులో వేసుకొని కలుపుకోండి. దొండకాయ ముక్కలను బాగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఈ కర్రీలో మనం వాటర్ని యాడ్ చేయట్లేదు కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీలో 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు కారం వేసుకొని కలుపుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ టీ స్పూన్ల పచ్చి కొబ్బరి పొడి వేసుకొని కలుపుకోండి. పచ్చి కొబ్బరి పొడిని బాగా కలిపి మరొక 2 నిమిషాలు కుక్ చేసిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకుంటే సరి, మన టేస్టీ దొండకాయ ఫ్రై రెడీ.